హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఏ రాశి వాళ్ళు ఏ రత్నం ధరించాలి అనేది రాశి యొక్క ప్రాముఖ్యతను గురించి, రాశ్యాధిపతుల గురించి, వాళ్ళు ధరించాల్సిన రత్నాల గురించి ఇదివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రత్నం ధరించకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి విరోధులు ఎవరు తెలుసుకుంటే ఆ విరోధికి సంబంధించిన రత్నం మనం ధరించాం. అలా తెలుసుకోవాలంటే సింహరాశి రవేధిపతి కెంపు వేసుకోవాలి. ఓకే. అయితే సింహరాశి వాళ్ళు ఏమి ధరించకూడదంటే, రవికి శని శుక్రులు విరోధులు కాబట్టి నీలము వజ్రం వేసుకోకూడదు. అలాగే మిత్రుడు చంద్రుడు కుజుడు గురువు మిత్రుడు, బుధుడు సముడు కాబట్టి అవి వేసుకోవచ్చు. ముత్యం వేసుకోవచ్చు, పగడం వేసుకోవచ్చు, తెలుపు శిరాకం వేసుకోవచ్చు, పచ్చ అంటే మరకటం వేసుకోవచ్చు. కానీ కెంపు తప్పనిసరిగా వేసుకోవాలి. వేసుకోకూడదు నీలము వజ్రం మాత్రమే. అలాగే కర్కాటక రాశి వాళ్ళు చంద్రుడి అధిపతి కాబట్టి, చంద్రుడికి శత్రువులు ఎవరు లేరు కాబట్టి నవరత్నాలన్నీ కూడా వేసుకోవచ్చు. ఏ రత్నమైనా వేసుకోవచ్చు. వేసుకోవాల్సింది కంపల్సరీగా వేసుకోవాల్సింది మాత్రం ముత్యం. సంఖ్య 2 కాబట్టి 2 క్యారెట్లో ముత్యం వేసుకోవాలి. దీనికి విరోధం లేరు కాబట్టి నవరత్నాలు పొదిగినటువంటి వేసుకోవచ్చు, లేదా నవరత్నాల్లో ఏ రత్నమైనా కూడా వేసుకోవచ్చు. కానీ రాహుకేతులు మాత్రం వేసుకోకూడదు. గోమేతికం వైడ్యులు వేసుకోకూడదు. ఎందుకు? గ్రహణాల సమయంలో రాహు చంద్రుడిని, కేతువుని చంద్రుడిని మింగడం, విడుపు చేయడం లాంటివి జరిగింది కాబట్టి, శత్రువులు కాబట్టి. శత్రువులు లేరు, చంద్రుడికి అయితే శత్రువులు లేరు. ఓకే. ఇక మేష వృశ్చిక రాశి వాళ్ళు పగడం వేసుకోవాలి. ఈ పగడం కుజుడికి సంబంధించింది కాబట్టి పగడం వేసుకోవాలి. 9 క్యారెట్స్, 9 సంఖ్య కాబట్టి 9లో వచ్చేటట్టుగా వేసుకోవచ్చు. వేసుకోకూడదు ఏంటంటే పచ్చ మరకతం, అంటే బుధుడు విరోధి కాబట్టి కుజుడికి మరకతం వేసుకోకూడదు. ఇంక మిగతా ఏదైనా ఉంగరాలు వేసుకోవాలి సార్, మేమేం వేసుకోవచ్చు అంటే కెంపు వేసుకోవచ్చు, ముత్యం వేసుకోవచ్చు, తెలుపు శిరాక వేసుకోవచ్చు, అలాగే వజ్రం వేసుకోవచ్చు, నీలం వేసుకోవచ్చు. తర్వాత మిథున కన్యరాశుల వాళ్ళు బుధుడు అధిపతి కాబట్టి తప్పనిసరిగా పచ్చ వేసుకోవాలి, మరకతం వేసుకోకూడదు. ఏది వేసుకోకూడదు అంటే బుధుడికి చంద్రుడి విరోధి, చంద్రుడికి విరోధులు లేరు. మళ్ళా బుధుడికి చంద్రుడి విరోధి, బుధుడు ఆ యాంగిల్లో చూస్తాడు కాబట్టి ముత్యం వేసుకోరాదు. ఎవరు? మిథున కన్యరాశుల వాళ్ళు. మిగతా ఏదైనా వేసుకోవచ్చా సార్, వేసుకున్నాం సార్ అని అంటే కెంపు, వజ్రము, పగడము, తెలుపు పుష్యరాగము, నీలం ఇవి కూడా వేసుకోవచ్చు. వేసుకోకుంటే నో ప్రాబ్లం. తప్పనిసరిగా వేసుకోవాల్సింది పచ్చ. ఇక ధనస్సు మీన రాశుల వాళ్ళు గురువు అధిపతి కాబట్టి తెలుపు పుష్యరాగం వేసుకోవాలి. కనక పుష్యరాగం అంత పవర్ ఉండదు, తెలుపు పుష్యరాగం వేసుకోవచ్చు. ఇక గురువుకి విరోధులు బుధుడు శుక్రుడు. బుధుడికి సంబంధించిన పచ్చ వేసుకోకూడదు, శుక్రుడికి సంబంధించిన వజ్రం వేసుకోకూడదు. మిగతా ఏదైనా వేరే ఉంగరాలు ఏమైనా వేసుకోవచ్చు అంటే కెంపు, ముత్యము, పగడము, నీలం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకోవాల్సింది మాత్రం తెలుపు పుష్యరాగం, వేసుకోకూడనిది పచ్చ, వజ్రం. ఇక వృషభతుల రాశుల వారు శుక్రుడి అధిపతి కాబట్టి ఒరిజినల్ డైమండ్ వేసుకోవాలి. వీళ్ళకి శుక్రుడికి విరోధులు ఎవరు? రవిచంద్రులు. మరి రవికి కెంపు, చంద్రుడికి ముత్యం. ఈ వృషభతుల రాశుల వాళ్ళు ఇవి వేసుకోకూడదు. ఏది? కెంపు, ముత్యం వేసుకోకూడదు. శుక్రుడి అధిపతి కాబట్టి, శుక్రుడు సంబంధించిన విరోధులు కాబట్టి. ఇక మిగిలినవి ఏమైనా వేసుకోవచ్చు అంటే పచ్చ వేసుకోవచ్చు, నీలం వేసుకోవచ్చు, పగడం వేసుకోవచ్చు, తెలుపు శిరాకం వేసుకోవచ్చు. ఇక మకర కుంభరాశుల వాళ్ళు శని అధిపతి కాబట్టి మయూర నీలం కానీ ఇంద్ర నీలం కానీ వేసుకోవాలి. ఆ నీలం కూడా ఎంత లైట్ బ్లూ ఉంటే అంత మంచిది. పవర్ పెరుగుతుంది అంటే లైట్ బ్లూనే. థిక్ బ్లూ ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు, నలుపు వేసుకోకూడదు. ఇక వేసుకోకూడనివి ఏమంటే కెంపు, ముత్యము, పగడం. రవిచంద్ర కుజులు విరోధులు. ఇక మిగిలినవి ఏమైనా వేసుకోవచ్చు అంటే పచ్చ వేసుకోవచ్చు, వజ్రం వేసుకోవచ్చు, తెలుపు శిరాకం కూడా వేసుకోవచ్చు. 1వ సంవత్సరం రాహు సంచారం జరుగుతుంటుంది కాబట్టి ఇబ్బందుల స్థానాల్లో, అంటే మనకి ఇంపార్టెంట్ స్థానాలు ఏంటి? స్వస్థానము, రాశిస్థానము, అలాగే సంతాన స్థానము, కలత్ర స్థానము, ఉద్యోగ స్థానము ఇలాంటివి ఉంటాయి కదా.
అలాంటి స్థానాల్లో రాహు సంచారం జరుగుతుంటే ఆ 1.5 సంవత్సరం మాత్రం గోమేధికం వేసుకోవడం మంచిది. ఇక కేతువు అదే సమయంలో సంచరిస్తుంటాడు. కేతువుకి 7వ ఇంట్లో రాహు ఉంటాడు, రాహుకి 7వ ఇంట్లో కేతు ఉంటాడు. కాబట్టి స్వస్థానంలో కేతు ఉన్న సంతాన స్థానంలో కానీ, ధనస్థానంలో కానీ, అలాగే భార్యకి భర్త, భర్తకు భార్య స్థానంలో, ఉద్యోగ స్థానాల్లో, ఆయుష్ స్థానాల్లో కేతు ఉంటే వైఢూర్యం వేసుకోవడం మంచిది. ఇలా ఆ రాశుల వారు ఆ రాశ్యాధిపతికి సంబంధించిన మాత్రమే వేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి విరోధులకు సంబంధించిన రత్నాలు వేసుకోకూడదు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.